నీ జీవితాన్ని కాదు, నీ ఇంటి వారికి కూడా దీవెన కలిగేలా దేవుడు నిన్ను నిలబెట్టగలడు. నీ కుటుంబానికి దీవెనకరంగా దేవుడు చేయగలడు. నీవు జీవిస్తున్న సమాజానికి దీవెనకరంగా దేవుడు నిన్ను చేయగలడు. నమ్ముచున్న వారు దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు వారు అంటూ ఉండొచ్చు, నీ వల్ల ఏ ఉపయోగం లేదు, నీ వల్ల ఏ ప్రయోజనం లేదు, వాట్ ఈస్ ద యూజ్ అని. కానీ ప్రే అండ్ వెయిట్ అపాన్ గాడ్, వన్ డే ఈస్ గోయింగ్ టు కమ్. ఎప్పుడైతే దేవుడు నిన్ను దీవించి అభిషేకించి నీ గిన్నె నిండి పొంగి పొర్లి అనుభవంలోకి తీసుకెళ్తాడో, ఆ రోజున మీ ఇరుగు పొరుగు వారు కావచ్చు, మీ శత్రువులు కావచ్చు, ఎవరైతే మిమ్మల్ని యూజ్లెస్ హోప్లెస్ అన్నారో వారే వచ్చి నీ దీవెన కావాలని ఆశపడతారు. నీ దేవుడు నీతో ఉన్నాడు, నీ ప్రార్థన విన్నాడు, నీ భక్తి నిజమైనది అని ఎప్పుడు చెప్తారు? పొంగి పొర్లే అనుభవం వచ్చినప్పుడే. ఇప్పుడు గిన్నెలో నీళ్ళు ఉంటే మీకు తెలియదు, కానీ అది పొరులుతుంది అనుకోండి, ఏమంటారు? అది పొరులుతుందండి అని చెప్పంటారు. అలాగే నీ లోపల ఉన్న ఆశీర్వాదమే కాకుండా నీవు పొంగే అనుభవంలోకి దేవుడు నేను తీసుకొచ్చును గాక. ఆత్మీయ అనుభవాలు అనేకం ఉన్నాయి, వాటిని నేర్చుకుంటూ వెళ్తుండగా పరిశుద్ధాత్మ దేవుడు మీకు అనేక అనుభవాలు కూడా నడిపించును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, నా గిన్నె నిండి పొంగే పొర్లే అనుభవం నాకు దయచే ప్రభు అని. క్లోజ్ యువర్ ఐస్ అండ్ ప్రే టు గాడ్. ఎస్ లార్డ్, ఐ వాంట్ టు సీ దట్ ఓవర్ఫ్లోయింగ్ ఇన్ మై లైఫ్ లార్డ్. ప్రభువా, నా జీవితంలో గిన్నె నిండి పొంగి పొర్లే అనుభవం నేను చూడాలని కోరుతున్నాను. లెట్ మై కప్ ఓవర్ఫ్లో బై ద హెల్ప్ ఆఫ్ గాడ్. ప్రభువా, నా గిన్నె